శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి 29 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు కార్య సాఫల్యం గోచరిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యమిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఊరట లభిస్తుంది. విదేశాల నుంచి కబురందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికందుతుంది. ఆత్మీయులు, స్నేహితుల సలహాతో అనుకున్న పనులు నెరవేరుస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. న్యాయ సమస్యలు అధిగమిస్తారు. కళాకారులకు, సాహితీవేత్తలకు సమయం బాగుంది. స్వయం వృత్తిలో ఉన్నవారికి పనిభారం పెరుగుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారికి పూర్తి సానుకూలత సమయం. సామాజిక రంగంలో ఇతరులకు సహాయం చేసే అవకాశం మీకు లభిస్తే సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా సహాయం చేయండి. ప్రయాణాలు కలిసొస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది, కానీ శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరగొచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. పూర్తి శక్తితో పనిచేయండి. అంతా శుభమే జరుగుతుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు చాలా బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: స్థిరమైన ఆర్థిక పరిస్థితులకు దేవత దుర్గా సింహవాసిని, ఒక సింహం మీద స్వారీ చేస్తున్న చిత్రపటాన్ని, విగ్రహాన్ని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.